गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। श्री साईनाथाय नमः। जगद्गुरु श्री दत्तात्रेयाय नमः। ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 11వ అధ్యాయము. సగుణ బ్రహ్మస్వరూపమే సాయిబాబా. డాక్టర్ పండితుని పూజ. హజీ సిద్దిక్ ఫాల్కే. పంచభూతములు బాబా స్వాధీనము. సగుణ బ్రహ్మస్వరూపమే సాయిబాబా. భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా అవతరింపవచ్చును. ఒకటి నిర్గుణ స్వరూపము, రెండు సగుణ స్వరూపము. నిర్గుణ స్వరూపమునకు ఆకారము లేదు. సగుణ స్వరూపమునకు ఆకారము కలదు. రెండును పరబ్రహ్మము యొక్క స్వరూపములే. మొదటి దానిని కొందరు ధ్యానింతురు, రెండవ దానిని కొందరు పూజింతురు. భగవద్గీత 12వ అధ్యాయములో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కలదు. కావున దానినే అనుసరించవచ్చునని చెప్పిరి. మనుష్యుడు ఆకారము కలిగి ఉన్నాడు. కావున సహజముగా భగవంతునిని కూడా ఆకారముతో సగుణ స్వరూపునిగా భావించి పూజించుట సులభము. కొంతకాలము వరకు సగుణ స్వరూపమగు బ్రహ్మమును పూజించిన కానీ మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు. క్రమముగా ఆ భక్తి నిర్గుణ స్వరూపమగు పరబ్రహ్మోపాసనకు దారితీయును. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము ఈ 7 పూజనీయములు. కానీ సద్గురువు వీని అన్నిటికంటే ఉత్కృష్టుడు. అట్టి సద్గురుడైన సాయినాథుని మనమున ధ్యానించదముగాక. వారు రూపుదాల్చిన వైరాగ్యము, నిజభక్తులకు విశ్రాంతి ధామము. వారి వాక్కులయందు మనకు గల భక్తియే ఆసనముగా మన కోరికలన్నీ విసర్జించుటయే పూజా సంకల్పముగా చేసి వారిని ఉపాసింతుముగాక. కొందరు సాయిబాబా ఒక భగవద్భక్తుడనెదరు, కొందరు మహాభాగవతుడందురు. కానీ మాకు మాత్రము బాబా సాక్షాత్తు భగవంతుని అవతారమే. వారు క్షమాశీలురు, క్రోధరహితులు, రుజువర్తనులు, శాంతమూర్తులు, నిశ్చలులు, నిత్య సంతుష్టులు. శ్రీ సాయిబాబా ఆకారముతో కనిపించినప్పటికీ వాస్తవమునకు వారు నిరాకార స్వరూపులు, నిర్వికారులు, నిస్సంగులు, నిత్యముక్తులు. గంగానది సాగర సంగమం చేయపోవుటకు ముందు దారిలో తాపర్తులకు చల్లదనాన్నిస్తూ
చెట్లు చేమలకు జీవాన్నిస్తూ ఎందరో దాహార్తుల దాహాన్ని తీర్చుచు సాగిపోతున్నట్టులే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనములో జనులకు సుఖశాంతులను ప్రసాదించుచు జగత్తును పావనం చేస్తున్నారు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు మహాత్ములు తన ఆత్మ అనియు తన సజీవ ప్రతిమ అనియు తానే వారనియు వారే తాననియు నుడివియున్నాడు. వర్ణింపనలవి కాని ఆ సచితానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపమున అవతరించెను. శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి. తైత్తిరీయ ఉపనిషత్తు. ఈ సంగతి పుస్తకములందు చదువుచున్నాము. కానీ భక్తులు ఈ ఆనంద స్వరూపమును షిరిడీలో అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతమగు బాబా ఉపాధి రహితుడు. వారు తమ ఆసనము కొరకు ఒక గోనె సంచి ఉపయోగించెడి వారు. భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి. బాబా తన భక్తుల కోరికను మన్నించి వారి వారి భావానును అనుసరించి తనను పూజించుట ఎట్టి అభ్యంతరము చూపకుండెను. కొందరు చామరలతోనూ కొందరు కర్రలతోనూ విసురుచుండిరి. కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండిరి. కొందరు వారికి ఆర్ఘ్యపాద్యములను సమర్పించుచుండిరి. కొందరు వారికి చందనము అత్తరు పూయిచుండిరి. కొందరు తాంబూలములను సమర్పించుచుండిరి. కొందరు నైవేద్యము సమర్పించుచుండిరి. షిరిడీలో నివసించుచున్నట్లు కాన్పించినప్పటికీ వారు సర్వాంతర్యామి. ఎక్కడ చూచినను వారే ఉండువారు. భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వమును ప్రతిరోజు అనుభవించుచుండెడివారు. సర్వాంతర్యామియగు ఆ సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారములు. డాక్టర్ పండితుని పూజ. తాత్యాసాహెబ్ నూల్కర్ మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనమునకై షిరిడీ వచ్చెను. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను. అతనిని దాదా భట్కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పెను. డాక్టర్ పండిత్ అటులనే దాదా భట్ వద్దకు పోయెను. దాదా భట్ అతనిని సగౌరవముగా ఆహ్వానించెను. బాబాను పూజించుటకై పూజా సామగ్రి పళ్ళెముతో దాదా భట్ మసీదుకు వచ్చెను. డాక్టర్ పండిత్ కూడా అతనిని అనుసరించెను. దాదా భట్ బాబాను పూజించెను. అంతకు మునుపెవ్వరునూ బాబా నుదుటిపై చందనము పూయుటకు సాహసించలేదు. ఒక్క మహల్సాపతి మాత్రమే బాబా కంఠమునకు చందనమును పూయుచుండెను. కానీ ఈ అమాయక భక్తుడగు డాక్టర్ పండిట్ దాదా భట్ యొక్క పూజా పళ్ళెము నుండి చందనమును తీసుకొని బాబా నుదిటిపై త్రిపుండ్రాకారముగా వ్రాసెను. అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు బాబా ఒక్క మాటైనను అనక ఊరకుండెను. ఆనాడు సాయంకాలం దాదా భట్ బాబాను ఇట్లడిగెను. బాబా, మేమెవరైనా
మీ నుదిటిపై చందనము పూయిదమన్న నిరాకరింతువే. డాక్టర్ పండిత్ వ్రాయగా ఈనాడు ఏల ఊరుకుంటిరి. అందులకు బాబా ప్రసన్నముగా ఇట్లు సమాధానమిచ్చెను. నేనొక ముసల్మానునని, తానొక సద్బ్రాహ్మణుడని, ఒక మహమ్మదీయుని పూజించుట ద్వారా తాను మైల పడిపోవుదునని దురభిమానము లేకుండా అతడు నాలో తన గురువును భావించుకొని అట్లు చేసెను. అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడివేసినది. అతనికి నేనెట్లు అడ్డు చెప్పగలను? దాదా భట్ ఆ తరువాత డాక్టర్ పండిత్ని ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువునకు ఒనరించినట్లు బాబా నుదుటిపై త్రిపుండ్రమును వ్రాసి తిని అనెను. భక్తులు వారి వారి భావానుసారము తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించేవారు. ఒక్కొక్కప్పుడు పూజా ద్రవ్యముల పళ్ళెమును విసిరివేయుచు ఉగ్రావతారమును దాల్చెడివారు. అట్టి సమయములో బాబాను సమీపించుటకు కూడా ఎవరికి ధైర్యము చాలెడిది కాదు. ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైనము కంటే మెత్తగా కనిపించెడివారు. అప్పుడు వారు శాంతి క్షమలకు ప్రతిరూపము వలె కాన్పించుచుండిరి. బయటకి కోపముతో ఊగిపోవచ్చు కళ్ళు ఎర్ర చేసినప్పటికీ వారి హృదయము మాత్రము మాతృ హృదయము వలె అనురాగమయము. వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గరకు తీసి, నేనెప్పుడు ఎవరిపైనా కోపించి ఎరుగను. తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తరిమివేయునా? సముద్రము తనను చేరు నదులను ఎప్పుడైనా తిరగగొట్టునా? నేను మిమ్ములను ఎందుకు నిరాదరించెదను? నేనెప్పుడు మీ యోగక్షేమములనే ఆపేక్షించెదను. నేను మీ సేవకుడను. నేనెప్పుడు మీ వెంటనే ఉండి పిలిచిన పలుకుతాను. నేనెప్పుడు కోరేది మీ ప్రేమను మాత్రమే అనడివారు. హజీ సిద్దిక్ ఫాల్కే. బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లు ఆశీర్వదించునో ఎవరికీ తెలియదు. అది కేవలము వారి ఇచ్ఛపై ఆధారపడియుండెను. హజీ సిద్దిక్ ఫాల్కే కథ ఇందుకు ఉదాహరణ. సిద్దిక్ ఫాల్కే అను మొహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి. మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడీ చేరెను. అతడు చావడి ఉత్తర భాగమున బస చేసెను. 9 నెలలు షిరిడీలో ఉన్నను బాబా వానిని మసీదులో పాదము పెట్టనివ్వలేదు. అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చునిడివారు. ఫాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనయ్యెను. ఏమీ చేయుటకు అతనికి తోచకుండెను. నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశపాండే శ్యామ ద్వారా బాబా వద్దకెళ్ళిన అతని మనోరథము సిద్ధించుననియు కొందరు భక్తులు అతనికి సలహా ఇచ్చిరి. అటులే అని తన తరఫున బాబాతో మాట్లాడమని శ్యామను ఫాల్కే వేడుకొనెను. శ్యామ అందులకు సమ్మతించి ఒకనాడు
సమయమును కనిపెట్టి బాబాతో ఇట్లనెను, బాబా, ఆ ముదుసలి హజీని మసీదులో కాలు పెట్టనీయవేలా? ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించిపోవుచున్నారు. ఆ హజీని మాత్రము ఎందుకు ఆశీర్వదించవు? దానికి బాబా ఇట్లు జవాబిచ్చెను, శ్యామా, ఇటువంటి విషయాలలో నీవింకా పసివాడవు. నీకివన్నీ అర్థము కావు. అల్లా ఒప్పుకొననిచో నేనేమి చేయగలను? అల్లామియ కటాక్షము లేనిచో ఈ మసీదులో పాదము పెట్టగలుగువారెవ్వరు? సరే, నీవు వాని వద్దకు పోయి వానిని బారవీ బావి వద్దనున్న ఇరుకు కాలి బాటకు రాగలడేమో అడుగుము. శ్యామ పోయి హజీని ఆ విషయము అడిగి తిరిగి బాబా వద్దకు వచ్చి హజీ అందులకు సమ్మతించెనని చెప్పెను. 40,000 రూపాయలు 4 వాయిదాలలో ఇవ్వగలడేమో కనుగొనమని తిరిగి బాబా అడిగెను. శ్యామ వెంటనే పోయి హజీ తాను 4 లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడని జవాబు తెచ్చెను. సరే, మరలపోయి వానిని ఇట్లడుగుము, మసీదులో ఈనాడు మేకను కోసెదము. వానికి దాని మాంసము కావలెనో వృషణములు కావలెనో కనుగొనము. బాబావారి కొళంబ అనగా మసీదులో బాబా భిక్ష చేసి తెచ్చిన పదార్థములు ఉంచెడి మట్టి పాత్ర, అందులోనున్న చిన్న ముక్కతోనైనా సంతుష్టి చెందెదనని శ్యామ ద్వారా హజీ బదులు చెప్పెను. ఇది వినగానే బాబా మిక్కిలి కోపముతో మసీదులోని కొళంబ నీటి కుండలను బయటకి విసరివేచి తిన్నగా చావడిలోనున్న హజీ వద్దకు పోయి తన కఫ్నీని పైకెత్తి పట్టుకొని తీవ్ర స్వరముతో, నన్ను గురించి ఏమనుకొనుచున్నావు? నీవేదో గొప్పవాడివని, పెద్ద హజీవని గొప్పలు పోవచ్చు ఏమిటేమిటో వదరుచున్నావే. నా దగ్గర నీ ఆటలు. ఖురాను చదివి నీవు తెలుసుకున్నది ఇదేనా? మక్కా మదీనా యాత్రలు చేసితిననే గర్వముతో నేనెవరో తెలుసుకొనలేకున్నావు అనుచు ఏమేమో ఇంకను అతనిని తిట్టి మసీదుకు మరలి వెళ్ళెను. బాబా ఆగ్రహావేశములను చూచి హజీ గాబరాపడెను. ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హజీకి పంపెను. తిరిగి హజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి 55 రూపాయలు తీసి లెక్కపెట్టి హజీ చేతిలో పెట్టెను. అప్పటి నుంచి హజీని బాబా ప్రేమాధారములతో చూచుచూ భోజనమునకు పిలుచుచుండెను. హజీ ఆనాటి నుండి తనకు ఇష్టము వచ్చినప్పుడెల్లా మసీదులోనికి వచ్చిపోవుచుండెను. బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బు ఇచ్చుచుండెను. బాబా దర్బారులో అతడు కూడా ఒకడయ్యను. పంచభూతములు బాబా స్వాధీనము. బాబాకు పంచభూతములు స్వాధీనములని తెలుపు 2 సంఘటనలను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయమును ముగించెదను. 1. ఒకనాడు సాయంకాలము షిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను.
నల్లని మేఘములు ఆకాశమును కప్పెను. గాలి తీవ్రముగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటిలో నేల అంతయు జలమయమయ్యను. పశుపక్షాది జీవకోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడిరి. షిరిడీ గ్రామంలో కొలువై ఉన్న శని, శివపార్వతులు, మారుతి, ఖండోబా మొదలైన దేవతలు ఎవ్వరూ వారిని ఆదుకొనలేదు. కావున వారందరూ మసీదుకు వచ్చి బాబాను శరణుజొచ్చిరి. తుఫానును ఆపువేయుడని బాబాను వేడుకొనిరి. ఆపదలో ఉన్న జనులను చూచి బాబా మనస్సు కరిగెను. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా, ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించు అని గర్జించిరి. కొన్ని నిమిషములలో వర్షము తగ్గెను. గాలి వీచుట మానెను. తుఫాను ఆగిపోయెను. చంద్రుడు ఆకాశమున కనిపించెను. ప్రజలందరూ సంతుష్టి చెంది వారి వారి గృహములకు పోయిరి. రెండవది, ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నం ధునిలోని మంటలు అపరిమితముగా లేచెను. మంటలు మసీదు కప్పుకున్న దూలములకు తాకునట్లు ఎగుయుచుండెను. మసీదులో కూర్చున్న వారికి ఏమీ చేయుటకు తోచలేదు. ధునిలోని కట్టెలు తగ్గింపుడని గాని, నీళ్లు పోసి మంటలను చల్లార్పుడని గాని బాబాకు సలహా ఇచ్చుటకు వారు భయపడుచుండిరి. వారి భయాందోళనను బాబా వెంటనే గ్రహించి తమ సటాకాతో ప్రక్కనున్న స్తంభముపై కొట్టుచూ, దిగు దిగు, శాంతించుము అనిరి. ఒక్కొక్క సటాకా దెబ్బకు కొంచెం కొంచెము చొప్పున మంటలు తగ్గిపోయి ధుని యథాపూర్వముగా మండసాగెను. భగవత్ అవతారమైన శ్రీ సాయినాథుడు అట్టివారు. వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి వేడిన వారిని ఎల్లవారు కాపాడెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయములోని కథలను నిత్యం పారాయణ చేసెదరో వారు కష్టములన్నిటి నుండి విముక్తులగుదురు. అంతేకాక సాయి యందే అభిరుచి, భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారము పొందెదరు. వారి కోరికలన్నయూ నెరవేరి తుదకే కోరికలు లేనివారై ముక్తిని పొందెదరు. 11వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.